పాడి పంటల ఛానల్ వీక్షిస్తున్న రైతు సహోదరులందరికీ నమస్కారం. నా పేరు చాముండేశ్వరి. నేను ఆంధ్రప్రదేశ్ ఫిషరీస్ యూనివర్సిటీ నుంచి సమగ్ర పర్మాకల్చర్, ఆక్వాకల్చర్ విధానం గురించి మాట్లాడడానికి మీ ముందుకు వచ్చాను. వాతావరణ మార్పులను తట్టుకొని వ్యవసాయం ఎలా చేయాలో చూసే పద్ధతి. దీన్ని మనం ఇంటిగ్రేటెడ్ పర్మాకల్చర్, ఆక్వాకల్చర్ సిస్టమ్ అని అంటాము. ఈ మధ్య కాలంలో వ్యవసాయం రంగం ఎదుర్కొంటున్న ప్రస్తుత సవాలు మొదటగా వాతావరణ మార్పులు. అనూహ్యమైన వర్షపాతం వల్ల మన చుట్టూ ఉష్ణోగ్రత అనేది పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది. దీనివల్ల మనకి తీవ్రమైన కరువులు అనేవి వస్తున్నాయి. మన వనరులు అన్నీ తగ్గిపోతున్నాయి. ఈ రసాయన ఎరువులు వాడడం వల్ల మనకి అధిక ఖర్చు పెరుగుతుంది. అలానే సాంప్రదాయ ఏక పంట సాగు వల్ల మన భూమి పర్యావరణ సమతుల్య దెబ్బతింటుంది. మనకి కరువు, నీటి వనరులు లేకపోవడము, ఇంకా మన భూమి సమతుల్యత అనేవి దెబ్బతింటున్నాయి. మనము దీన్ని ఎదుర్కొని ఆక్వాకల్చర్ని కొనసాగించాలి అంటే మనము పర్మాకల్చర్ అని ఆక్వాకల్చర్లో ఇంటిగ్రేట్ చేయాలి. పర్మాకల్చర్ అంటే ఏంటి? పర్మాకల్చర్ అంటే దీనిలో మనము సహజంగా పెరిగే చెట్లను, పశువులని, మొక్కలని రసాయనాలు లేకుండా పెంచుతాము. ఆక్వాకల్చర్లో మనము నిల్వ ఉన్న నీళ్ళలో చేపలను పెంచుతూ వాటికి పోషకాలు అందిస్తాము. పర్మాకల్చర్ని మరియు ఆక్వాకల్చర్ని ఇంటిగ్రేట్ చేసే పెంచే విధానాన్ని మనము ఇంటిగ్రేటెడ్ పర్మాకల్చర్, ఆక్వాకల్చర్ సిస్టమ్ అని పిలుస్తాము. ఇందులో మనము ఒకదాని వ్యర్థాన్ని మరొక దానికి ఆహారంగా మార్చి బాహ్య వనరులపై ఆధారపడని అద్భుతమైన పర్యావరణ వ్యవస్థగా మారుస్తాం. తద్వారా మనము రసాయన ఎరువులపై డిపెండ్ అవ్వాల్సిన అవసరం అనేది తగ్గిపోతుంది. నీటి కొరత ఉండదు. అలాగే మన ఉష్ణోగ్రతని కంట్రోల్ చేయొచ్చు. పర్మాకల్చర్, ఆక్వాకల్చర్ సిస్టమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే భూమిని సంరక్షించుకోవడము, ప్రజలను సంరక్షించుకోవడము, వాతావరణ స్థిరత్వంలోకి తీసుకురావడం. సహజ వనరులు వాడడం వల్ల వాటి వృధా తగ్గుతుంది. రసాయనాలను వాడే అవసరం మనకి ఉండదు. అలాగే ప్రజల యొక్క మానసిక ఒత్తిడి తగ్గించవచ్చు. వారి యొక్క జీవన ఉపాధి కోసము వారి యొక్క మానసిక ఒత్తిడిని పెంచుకుంటున్నారు. ఇలా మనం వనరులను ఒకదానిలో ఒకటి వాడడం ద్వారా మనకి రసాయనాలు వాడే అవకాశం అనేది తగ్గుతుంది. ఈ పర్మాకల్చర్, ఆక్వాకల్చర్ సిస్టమ్ని మనము పాటించాలి అనుకున్నప్పుడు మొదట మనము పశువుల పాకలు ఏర్పరచుకోవాలి. మనకున్న స్థలంలో మనము ఎక్కడ పశువుల పాకలను నిర్మించుకోవాలి, ఎక్కడ మనము అగ్రికల్చర్ని, పంట పొలాలని మనము పెంచాలి అనుకుంటున్నాము, లేక మరి ఎక్కడ మనము చెరువులను పెంచుకోవాలనుకున్నది ముందుగానే మనము డిజైన్ ఇంకా లేఅవుట్ చూసుకొని మనం డిసైడ్ చేసుకోవాలి. పశువుల పాకలను మనం ఎప్పుడైనా సరే ఏటవాటుగా ఉన్న భూమిలో మనం నిర్మించుకోవాలి. తద్వారా పశువుల నుంచి వచ్చే వ్యర్థాలను సులభంగా కాంపోస్ట్ చేసి గురుత్వాకర్షణ ద్వారా కిందికి మళ్లించడము. దాని తర్వాత మనము చెట్లను పెంచాలి. చెట్లలో మనకి కూరగాయలు, ఆకుకూరలు స్థలంలో పెంచుతాము. ఈ చెట్లు చెరువు చుట్టూ ఉండడం వల్ల ఉష్ణోగ్రతని మనము నియంత్రిస్తాము. సులభమైన నీటి పారుదల కోసం మధ్య స్థాయిలో పంటలు పెంచుతాము. చేపల చెరువులు, ఇవి ఫిష్ పాండ్స్. వర్షపు నీటిని ఒడిసి పట్టడానికి మరియు గ్రావిటీ ఇరిగేషన్ కోసం క్షేత్రంలో అత్యంత పల్లపు ప్రాంతంలో ఏర్పాటు చేసుకోవాలి. ఫిష్ పాండ్స్లోకి వచ్చే నీరు పోషకాలతో నిండి ఉన్న నీళ్లు. దీని ద్వారా మనము ఫెర్టిలైజర్స్ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం మనకి ఉండదు. పోషకాలను పునర్వినియోగించుకోవడం ఎలా? ఇందులో మనము పశువులను పెంచేటప్పుడు వీటి యొక్క విసర్జితాలు చెరువులకు చేరి ప్లవకాలు వృద్ధి చెంది చేపలకు సహజ ఆహారంగా మారుతాయి. చేపలను పెంచే సమయంలో చేపల వ్యర్థాలతో కూడిన నీరు మొక్కలకి సహజ నైట్రోజన్, ఫాస్ఫరస్ అందిస్తుంది. ఇవి మనకి ఎప్పుడైతే చెట్టు దగ్గరికి వెళ్తుందో అక్కడ మిగిలిన వ్యర్థాలని కంపోస్ట్గా చేసి వారిని పశువులకి మేతగా మారుస్తాము. నీటి సంరక్షణ, వర్షపు నీటి నిల్వ మరియు సమర్థవంతమైన వినియోగం. వర్షాకాలంలో వచ్చిన వర్షపు నీటిని ఎప్పుడైతే మనకు భూమి మీద పడతాయో ఆ ప్రతి నీటి బిందువుని మనము భూమిలోకి ఇంకిపోయేలా చేసి వాటిని ఒక చెరువులో స్థిరపరుస్తాము. వీటిని మనము ఎండాకాలంలో లేకపోతే పొడిబారిన వాతావరణ సమయంలో మనకి కావలసినప్పుడు చెట్లకి నీరు పోయడం లేకపోతే మన చేపల పెంపకంలో ఉపయోగించుకుంటాము. జీవ వైవిధ్యం మరియు పర్యావరణ సమతుల్యత, ఇది రసాయనాలను ఉపయోగించకుండా మనము పెంచే కల్చర్ సిస్టమ్. ఇందులో మనము సహజ తెగుళ్ళ నివారణ మరియు నీళ్ళ ఆరోగ్యం గురించి చూసుకుంటాము. ఇందులో మనము పెంచే పంటల సాగు వల్ల మిత్ర కీటకాలు, కప్పలు, పక్షులు ఆకర్షించబడతాయి. ఇవి కృత్రిమ పురుగుల మందులు అవసరం లేకుండా చేస్తాయి. గ్రీన్ మాన్యూర్ వాడకం వల్ల నీళ్ళలో ఉండే సూక్ష్మజీవులు పెంపొందుతాయి. అలాగే ఆ నీళ్ళలో ఉన్న నీటిని గట్టిగా నిల్వ ఉంచే సామర్థ్యం పెంచుతుంది. దీని ద్వారా మనము రసాయనాలు వాడాల్సిన అవసరం ఉండదు. ఇంకా పర్యావరణానికి ఇది ఎంతో మేలు చేసే పద్ధతి. ఈ పర్మాకల్చర్, ఆక్వాకల్చర్ సిస్టమ్ని మనము ఆచరణలోకి తీసుకోవడం వల్ల రైతులకి వచ్చే లాభాలు.
మొదటి వచ్చేసి విభిన్న ఆదాయ వనరులు, ఆకుకూరల నుంచి, గుడ్ల నుంచి, చేపల నుంచి లాభం వచ్చే అవకాశం ఉంది. మరొకటి వచ్చేసి ఒక పంట విఫలమైన లేదా మార్కెట్ ధర తగ్గిన మనకి మరొక దాని ద్వారా నష్ట నివారణ జరిగే అవకాశం ఉంది. వ్యర్థాలను మళ్ళీ ఉపయోగించడం వల్ల ఎరువులు, నీటి పారుదల ఖర్చులు ఆదా అవ్వడం జరుగుతుంది. ప్రభుత్వం నుంచి మనకు సహాయం అందిస్తుంటారు. PMMSY నేషనల్ మిషన్ ఆన్ న్యాచురల్ సిస్టమ్ ఎంపడ వాళ్ళ సహాయంతో ప్రభుత్వం మనకి ఆర్థిక సహాయం చేస్తుంది. ఈ ప్రభుత్వ సహాయం ద్వారా పెట్టుబడి పెట్టుకొని మన ఇంటి దగ్గర ఉన్న పంట పొలాలలో పర్మాకల్చర్, ఆక్వాకల్చర్ సిస్టమ్ ని మనము ఆచరణలోకి తీసుకురావచ్చు. కన్వెన్షనల్ మోనోకల్చర్ని, ఈ ఇంటిగ్రేటెడ్ కల్చర్ని చూసుకుంటే ఇంటిగ్రేటెడ్ కల్చర్లో నీటి వినియోగ సామర్థ్యం ఎక్కువగా ఉంది, దిగుబడి ఎక్కువగా ఉంది, బాహ్య వనరులపై ఆధారపడే అవసరం మనకి ఎక్కువగా లేదు. ఎందుకంటే ఇక్కడ మనం వ్యర్థాలపై డిపెండ్ అయి ఉన్నాం కాబట్టి దాని మీద నుంచే మనకి ఎరువులు అనేవి వస్తున్నాయి. ఈ పర్మికల్చర్లో మనము ఆధునిక సిస్టమ్ని కూడా మనం ఉపయోగించవచ్చు. అవే GIS మ్యాపింగ్, IoT సెన్సర్స్, డ్రోన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సోలార్ టెక్నాలజీ. GIS మ్యాపింగ్ ద్వారా నీటి నిల్వ కోసము అనువైన స్థలాన్ని మనము గుర్తించవచ్చు. సెన్సర్స్ ద్వారా మనం నీటి యొక్క టెంపరేచర్ని, తర్వాత ఆక్సిజన్ లెవెల్స్ని మనము తెలుసుకోవచ్చు. డ్రోన్స్ ద్వారా ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించుకొని మన చేపలకి భవిష్యత్తులో రాబోయే రోగాలని ముందుగానే తెలుసుకొని నివారణలు తీసుకోవచ్చు. చేపలకి ఎంత మేత వేయాలో ముందే తెలుసుకుంటాము. సోలార్ టెక్నాలజీ యూస్ చేసుకొని మనము ఫిల్టర్స్, ఇంకా ఏరియేటర్స్ విద్యుత్ సహాయం లేకుండా మనము ఉపయోగించుకోవచ్చు. పర్మాకల్చర్ కేవలం ఆరోగ్యానికి కాదు, రైతులకు ఇది ఒక థెరపటిక్ మరియు ప్రశాంతత వాతావరణాన్ని అందిస్తుంది. ఈ కార్యక్రమంలో సమగ్ర పర్మాకల్చర్, ఆక్వాకల్చర్ సిస్టమ్ అనేది ఒక వ్యవసాయమే కాదు, ఇది పర్యావరణానికి దొరికిన ఒక అద్భుతమైన అవకాశం. పెరుగుతున్న వాతావరణ మార్పులను ఎదుర్కొంటూ భవిష్యత్ తరాలకి సారవంతమైన భూమిని, స్వచ్ఛమైన నీటిని అందించే అవకాశం. సాంకేతిక మరియు ప్రభుత్వ మద్దతుతో సన్నకారు రైతులకి వారి యొక్క జీవనోపాధిని పెంచుకొని వారి ఆరోగ్యాన్ని రక్షించుకుంటూ పర్యావరణాన్ని రక్షించే ఒక అద్భుతమైన పద్ధతి. ఈ అవకాశం కల్పించిన పాడి పంటల ఛానల్ వారికి, ఆంధ్రప్రదేశ్ ఫిషరీస్ యూనివర్సిటీ వారికి నా ధన్యవాదాలు.